సిగ్గు మహాసిగ్గు జగిత్యాల డిస్టిక్ లో కదలి మండలంలో బొమ్మెన గ్రామంలో సుమారు 300 ఈత చెట్లని ధ్వంసం చేశారండి. నిన్ననే మనకి బొమ్మెన గ్రామానికి చెందిన వ్యక్తి మనకి కాంటాక్ట్ అయ్యారు. నైట్ 10:30 సమయానికి నేను అన్నం తింటుంటే అన్న మన చెట్లు నరికేశారని చెప్పేసి మొత్తం విత్ ప్రూఫ్స్ తో సహా చూడండి. ఈ విధంగా మొండెం లేని మనిషిలాగా మొండెం లేని ఈత చెట్లను ఎలా తయారు చేశారో చూడండి. మరియు బోరి బావిని ధ్వంసం చేశారు. బోరు బావిని ఏ విధంగా ధ్వంసం చేస్తారో చూడండి. ఎంత కసుంటే వాళ్ళు ఇవన్నీ చేస్తారు. విచిత్రం ఏంటంటే పట్టపగలు గొడ్డళ్లతోటి కొడవెళ్లతోటి ఈత చెట్లను ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో మీరే చూడండి మిత్రమా. వీళ్ళని చట్ట ప్రకారంగా అదే భూమారెడ్డి ఇంకో పేరు బాపురెడ్డి ఇద్దరు ఉన్నారు. మీకేం పడినా మా గౌడ కులస్తుల భూమిలో రావడానికి మీకేం అధికారం ఉంది? 5 ఎకరాల భూమిలో 40 సంవత్సరాలుగా మేము సాగు చేసుకుంటున్నాం. 5 సంవత్సరాల నుండి మనం ఈత చెట్లను నాటుకుంటున్నాం. దాని మీద 100 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. అవునా కాదా? ఎక్సైజ్ సిఐకి ఒక లెటర్ సమర్పించారండి. ఎక్సైజ్ సిఐ ఏం చేసిండు? జస్ట్ కంప్లైంట్ తీసుకొని స్టాంపు కొట్టి వదిలిపెట్టిండు. యాక్షన్ తీసుకుండా ఎక్సైజ్ సిఐ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైన సెక్షన్లను వాళ్ళ మీద పెట్టాలి కానీ దీన్ని ఏదో నామమాత్రానికి ఏదో కంప్లైంట్ లెటర్ తీసుకొని చెత్త కుప్పలో పడేసినట్టు పడేస్తారనండి. తక్షణమే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రానున్న రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ గారు సీఎం కాబోతున్నారు. లేదంటే పొన్నం ప్రభాకర్ బీసీలో ఇంకెవరూ లేరు. వీళ్ళిద్దట్లో ఎవరొకరు సీఎం అయినా కానీ మేమంటే ఏందో చూపిస్తాము. ఒరే భూమిరెడ్డి, ఇంకోసారి మా గౌడ కులస్తుల చెట్ల జోలికి వస్తే కట్ చేస్తాం, నీ బెండకాయ కట్ చేస్తాం అనుకుంటున్నావు కొడక. ఏం చేయాలనుకుంటున్నావా? 300 ఈత చెట్లు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? ఒక ఈత చెట్టు సాగుకు రావాలంటే 10 సంవత్సరాలు టైం పడుతుంది. నువ్వేంద్ర రాత్రికి రాత్రి గొడ్డలు కడవలు పెట్టి నరకడానికి ఎవడు అడగనుకుంటున్నావా? ఎన్ని రోజులు రా మీ దౌర్జన్యం? ప్రతి గ్రామంలో ఇది జరుగుతుంది. కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని బయటపడతలేవు. మన అధికారులు కూడా నిద్రపోతున్నారు. అయినా కానీ ప్రజలది కూడా చాలా తప్పుంది. గౌడ కులస్తుల్లో చేతగాని వాళ్ళకి పదవులు ఇస్తున్నారు మీరు. ఒకటి, గౌడ కులస్తుల్లో మనకు జరిగిన అన్యాయాలకి పరిష్కారం దొరకాలంటే బీసీ కోటాలో నేనైనా ఎమ్మెల్సీ కావాలి, లేదంటే ప్రతి డిస్టిక్ లో 500 మంది నాకు మెంబర్షిప్ తీసుకోండి. మన ఫౌండేషన్ లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్టిక్ లో ఒక 500 మంది సైన్యం ఉండాలి. అన్ని విధాలుగా మనం ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సైన్యంగా మారాలని చెప్పేసి ప్రతిరోజు నేను చెప్తున్నా. మెంబర్షిప్ తీసుకోండి, మీకు టూల్ కిట్ పంపిస్తాం. సమస్య వచ్చినప్పుడు గ్రామ స్థాయిలో ఏవి పరిష్కారం కాదండి. ఇది వీళ్ళొక్క సమస్య కాదు. పాపన వారసులాగా పుట్టినందుకు కనీసం ఈ కులానికి ఏమైనా చేయాలి. కులం పేరు చెప్పుకొని పదవులు అనుభవించడం కాదు, కులం పేర్లు చెప్పుకొని జూబ్లీస్ లో ఇల్లులు కొనడం కాదు. ఏప్రిల్ 2వ తారీఖు నాడు మేము మైసూర్లో ప్రోగ్రాం నిర్వహించబోతున్నాము. కరెక్ట్ ఈ రోజుటికి ఎన్ని రోజులు ఉంది మనకి? ఈ రోజు 21వ తారీఖు. కరెక్ట్ 10 రోజులు సమయం ఇస్తున్నాము. మహేష్ కుమార్ గౌడ్ కి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మీ పదవిని ఉపయోగించండి. టీపీసీసీ పదవిని ఉపయోగించి జగిత్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఫోన్ చేయండి. జగిత్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ గాని ఆర్డీఓ గాని బొమ్మెన గ్రామానికి చేరుకొని ఎవరైతే బహిరంగంగా గొడ్డలతోటి కొడవళ్లతోటి మన ఈత చెట్లను నరికిరో వాళ్ళ మీద కేసులు బనాయించాలి. ఒకవేళ మీరు చర్యలు తీసుకోకపోతే మైసూర్లో పాపన ప్రోగ్రాం నిర్వహించబోతున్నాను. అక్కడ నేను మన వాళ్ళకి మద్దతు తెలపడానికి ఈ కుడి చేతుకు నేను గాజులు వేసుకొని స్పీచ్ ఇస్తానండి స్టేజ్ మీద, మీకు మద్దతు తెలపడానికి. ఎందుకంటే మన వాళ్ళు ఉన్నప్పుడు మనము ఆ పదవిని ఉపయోగించుకొని పవర్ని ఉపయోగించుకొని మన వాళ్ళ కోసము పాటుపడాలి. అంతేగాని సర్వే పాపన మహారాజ్ కి జై. జై హింద్ అండి.